నదులు వెళ్తాను గురు. ఇక్కడికి రమ్మని చెప్పారు. నమస్కారం బాబా. చూసి చాలా రోజులైంది. పొరుగురు ఏమన్నా వెళ్ళేమిటి? వ్యాపారం ఎలా ఉంది? ఏం వ్యాపారం బాబా, ఎలక్షన్ నుంచి ఉంటే బెటర్ అనిపిస్తుంది. అయ్యో నన్ను ఎవరైనా కాపాడండి. అయ్యో నన్ను ఎవరైనా కాపాడండి. బాబా మన వాళ్ళు నేరగా తీసేటండి. ఎంతమంది వెళ్ళారు? ఇలా చూడు, 50 మందా, 100 మందా, 500 మందా, 1000 మందా, ఎంతమంది కావాలన్నా తీసుకెళ్ళు. బాబా ఇంకా తలకే ఉంచామండి. తీసే బాబా, అంతా పూర్తయిపోయింది కదా. ఇంకా పూర్తవ్వలేదు, ఇప్పుడే మొదలైంది. ఏంటి అనేది? లో క్లాస్ ని హై క్లాస్ ని టచ్ చేయకూడదు. టచ్ చేసిన తర్వాత మనం నిద్రపోకూడదు. నిద్రపోయామా మన్న లేపేస్తారు. నువ్వు ABCD అని అన్ని క్లాసులు చెత్త కొట్టేసావే. ఇక మీద మన జోలికి ఎవరు రారు బాబా. వస్తారు. బాబా నువ్వు చెప్పింది కరెక్టే. వాళ్ళు వస్తున్నారమ్మా. ఎంతమంది? లెక్క పెట్టలేనమ్మా. తలపాగుంచనా తీయనా? వద్దు, పర్మనెంట్ గట్టగా ఉంచేసి, లేదా వాళ్ళు మమ్మల్ని లేపేస్తారు. బాబా ఏంట్రా? మంత్రి బాబాని ఇప్పుడే రమ్మన్నారు. మంత్రి మంత్రి అంటూ ముండాన్ని పిలిచిన పేరు లేదా? పుడుతూనే మంత్రి మంత్రి అంటూ పుట్టాడా? పొట్లకాయల మంత్రి. ఆయన పేరేంట్రా? ఆయన పేరేంటి చెప్పరా? ఇప్పుడు అవసరం. అయ్యో, ఇప్పుడు రామస్వామి. ఏంటన్నా ఆయన పేరు వినగానే అంత వణికిపోతున్నావు? వణకరేంట్రా? ఆయన చాలా ప్రమాదకరమైన మనిషిరా.
కిందసారి ఎలక్షన్ లో ఆయనకు ఓటే లేదని జనాలందరినీ లైన్ లో నుంచోబెట్టి వాళ్ళ చెవులన్నీ కొరికేశాడు రా. బాబా ఎస్ నీ బిగ్ బ్రదర్ అడ్వైస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పులి తోక పట్టుకుని ఒక రౌండ్ కొట్టమంటావా? దానికి నేను రెడీ. మొసలి వీపు మీద ఎల్లకిలా పడుకోమంటావా? నేను పడుకోవడానికి రెడీ. ఎలుగుబంటిని కావలించుకుని ఒక రోజంతా నుంచోమంటావా? దానికి నేను రెడీ. థ్యాంక్ యూ. ఎలుగుబంటి తీసుకురా. రే ఆగ్రా, తీసుకొచ్చి కనిపించేలాగా ఉన్నావే బాబా. ఇప్పుడు రామస్వామి చుట్టానికి నేను రాను, నువ్వు వెళ్ళొద్దు బాబా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ప్రజాప్రతినిధి వారు పిలిస్తే మనం వెళ్ళి తీరాలి. ఏమన్నారు? ఇప్పుడే రమ్మన్నారు. ఇప్పుడే రమ్మన్నారా? ఇప్పుడే వస్తున్నాను. ఎక్కడున్నారు చిన్న? ఇంట్లో. ఏ ఇల్లు చిన్న? చిన్నల్లా పెద్దిల్లా? పెద్దిల్లు. హలో మీ Yo, I'm about to explode. Here I come, can you feel my flow? That's what they say. B to the A to the B to the A. ఎవడ్రా బాబా? ఎక్కడి నుంచి వచ్చాడు? బాంబే దావూద్ మనిషా, బెంగళూరు గౌడ మనిషా, హైదరాబాద్ రెడ్డి మనిషా, ఢిల్లీ హుసేన్ మనిషా? ఎవడ్రా ఎవడ్రా బాబా? Yo, I'm about to explode. Here I come, can you feel my flow? That's what they say. B to the A to the B to the A. హలో. ఇప్పుడే రమ్మన్నారయ్యా. ఇప్పుడే మాట్లాడాలని రమ్మన్నారా? నమస్తే బాబా. వచ్చాడా? అయ్యా నమస్కారం. గుడ్ మ్యాన్. నా పేరు బాబా. ఏ పక్కకి వాళ్ళని బాబా. ఇప్పుడే రమ్మన్నారటగా, అందుకే వచ్చాను. మీరెందుకు రమ్మన్నారో నాకు తెలుసు. అందరూ క్షమించాలి, వచ్చిన సమస్య స్థలం సమస్య. తప్పెవరిదో కనకరాజు గారికి తెలుసు. మీ అబ్బాయికి మీరు స్థలాన్ని ఇవ్వటం మీ సొంత విషయం, కానీ పరాయి వాళ్ళ స్థలాన్ని ఆక్రమించి ఇవ్వటం తప్పుడు విషయం. అందుకే నేను తలదూల్చాను. ఆ స్థలం కథ పూర్తయిపోయింది. 10 మందిలో రిజిస్టర్ అయింది, పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయి. అందులో ఏదైనా తేడా ఉంటే చెప్పండి, నేను క్షమాపణ అడుగుతాను. సమస్యల్ని తీరుస్తారనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు సమస్యల్ని తీర్చకపోయినా కూడా పర్వాలేదు, కొత్త సమస్యల్ని మీరు సృష్టించకుండా ఉంటే చాలు. ఈ బాబాకి రక్షించటమూ తెలుసు, శిక్షించటమూ తెలుసు. మీ రూట్లోకి నేను రాను, నా రూట్లోకి మీరు రావద్దు. వద్దు, నాకు కష్టం, మీకు కష్టం. నే స్థలం గురించి అన్నాను. ఈ బాబాతో ప్రేమగా ఉంటే ఒదిగిపోతాడు, అధికారం చలాయిస్తే అణిచిపోతాడు. నే విసిరిన కత్తి 10 సెకండ్లలోగా మీరు తీస్తే సమరం, నే తీస్తే సంధి. నిర్ణయం మీకే వదిలాను. తలపాగా ఉంచనా తీయనా? కత్తి మీరు తీస్తారా లేక నేను తీయనా? కౌంటింగ్ స్టార్ట్స్. బాబా కౌంటింగ్. 1 2 3 4 5 6 7 8 9. థ్యాంక్స్. మగాడివిరా. మెనీ థ్యాంక్స్. That's all. ఇలాంటి మగధీరుణ్ణి చూసి చాలా రోజులైంది. బాబా లాంటి వాడు ఒక్కడుంటే చాలు, 1000 మంది శత్రువులు వచ్చిన ఎడంవేలితో ఎదిరించచ్చు. చెప్పండి, పల్లె పట్టణం అని లేకుండా ఊరూరా బాబా గురించి గొప్పగా చెప్పండి. బాబా ఇక మీదట మనవాడు. క్షమించండి, నేను మీ వాణ్ణి కాదు, నేను వాళ్ళవాణ్ణి. ఆలోచించే నువ్వు మాట్లాడుతున్నావా? నేను ఆలోచించకుండా మాట్లాడను.
మాట్లాడిన తర్వాత ఆలోచించను. బాబా గతం గతం అయిపోయిన దాని గురించి మాట్లాడొద్దు. ఆడవాళ్ళు ఉన్నారు, చొక్కా వేసుకోండి. వెళ్ళొస్తాను. హాయ్. హాయ్. A one, a two, a three. A two. One. I love you. వచ్చే 8వ తేదీ శని మారుతున్నాడు. అతని జాతకం ప్రకారం నోటు తులసి వల్ల చేయి చేసుకోవటం, పోలీసులు కోర్టులని గొడవలు జరుగుతాయి. అవి జరగకుండా చూడండి. బాబా నన్ను ఎదిరించాడు. వాడిని వెన్నుపోటు పొడిస్తే ఫలితం లేదు, గుండెపోటు వచ్చేట్టు చెయ్యాలి. దెబ్బకి దెబ్బే సమాధానం. అప్పుడే కొట్టినవాడి కానీ నొప్పి ఎలా ఉంటుందో తెలిసేది. అందరూ మాట్లాడడం పూర్తయిందా? ఇప్పుడు నన్ను మాట్లాడమంటారా? మీ అందరికంటే 1000 రెట్లు ఎక్కువ ఆవేశము, కోపము, రోషము బాబాకి ఉన్నాయి. అది ఒప్పుకుంటారుగా? ఆ మంత్రే ఈ పని చేశాడని బాబాకి తెలిస్తే వాడి రక్తం కళ్ళ చూస్తాడు. ఆ తర్వాత కోర్టు, కేసు, విచారణ. బాబాని జైల్లో పడేస్తారు. బిడ్డ మీద తల్లికుండే ప్రేమానురాగాలు ఇంకెవరికైనా ఉంటాయో చెప్పండి? ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక్క తల్లికే తెలుస్తుంది. తనే నిర్ణయం తీసుకుందో నువ్వు చెప్పమ్మా, ఏం చేద్దాం? నా బిడ్డ నేను చదివించలేదు, పట్టభద్రుని చేయలేదు, స్వతంత్రుని చేశాను. ఆ స్వతంత్రమే వాడికున్న ఆస్తి. ఈ విషయం పెద్దదై బాబాని 4 గోడల మధ్య చూడాల్సిన పరిస్థితి వస్తే అది తట్టుకుని నేను బతకలేను. బాబా మీద మీకు అందరికీ ప్రేమ, అభిమానం ఉంటే ఈ నిజాన్ని దాచిపెట్టండి. బాబాకి ఈ విషయం తెలియకూడదు. బాబా ఇక్కడికి వస్తాడా? తప్పకుండా వస్తాడు. వాడి ఫ్రెండ్ స్థలంలో అడుగు పెట్టినందుకే తిరగబడ్డాడు. ఇప్పుడు వాడి సొంత స్థలంలోనే అడుగు పెట్టాం. ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడే వస్తాడు. వచ్చిన వెంటనే జైల్లో పెట్టిద్దాం. అది సెంట్రల్ జైల్లో. ఏమిటందరూ ఇక్కడికి వచ్చారు? ఏమైంది? మన కాలనీ ఇళ్ళని పడగొట్టేశారు. ఇది ఆ మంత్రి పని అయి ఉంటుందని మన వాళ్ళందరినీ రమ్మన్నాను. నిజంగానే అలా జరుగుంటే మంత్రిని ముక్కలు కింద నరికేసేవాళ్ళం. కానీ అలా జరగలేదు. రై కత్తులు కింద పడేయండి రా. అన్నాయ్ ఓయా. అది 2040 దాకా లీజు ఉందని మనం అనుకుంటున్నాం. కానీ లీజు పూర్తయి 20 ఏళ్ళయింది. చట్ట ప్రకారం నేరం, అందుకే పడగొట్టారు. మంచి లాయర్ని పెట్టి డాక్యుమెంట్ బాగా చదివించాం. బాబా మీరు చెప్పండి భాయ్, ఏం జరిగింది? వాళ్ళు చెప్పింది నిజమే. నేనెవరితో మాట్లాడుతున్నా వాళ్ళ పెదాల వంక చూన్న కళ్ళ వంక చూస్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో కళ్ళను చూస్తే తెలుస్తుంది. అది మీకు తెలుసు. అందుకే ఆ పక్కకి తిరిగారు. బాబా బాబా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది వదిలి అందరినీ ఆ దేవుడే కాపాడుతాడు. ఏ దేవుడు? ఒక చేత్తో అంకుశం, ఇంకో చేత్తో చెరుగడ పట్టుకున్న ఈ కాళికమ్మవారా? లేక తిరుపతి వెంకటేశ్వర స్వామి? లేక అరుణాచలం ఈశ్వరుడా? లేక ఆయన కొడుకు వినాయకుడా? లేక ఇంకో కొడుకు కుమారస్వామి? లేక అల్లానా, జీసస్సా?
లేక 2000 సంవత్సరాలుగా బతికే ఉన్నారు, యవ్వనంతో ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు, అప్పుడప్పుడు దర్శనమిస్తుంటారని చెప్తూ రోజు మీరు పూజలు చేస్తుంటారు మీ అవతార పురుషుడు బాబాజీ గారా? ఎవరు కాపాడతారు? ఉంటే కదా కాపాడటానికి. ఉంటే వాళ్ళ మీద భక్తి అనే పేరుతో ఎంతమంది ఎందుకు కొట్టు చేస్తారు? దేవుడు లేడు, మనల్ని మనమే కాపాడుకోవాలి. గర్జించడం సింహం తత్వం, పరిభ్రమించడం పృథ్వీ తత్వం, కరుణించడం దైవత్వం. కాళికాదేవి గుడిని చూసారా? పెయింట్ వేసి ఎన్నేళ్ళైంది? రోడ్లను చూసారా? తారేమనేసారా? ఒక్క లైట్ వెలుగుతుందా? నీళ్ళు వస్తున్నాయా? శక్తి అని అంటున్నారే, ఆ శక్తి ఉంటే ఇవన్నీ మార్చమనండి, ఇవన్నీ మార్చమనండి, అప్పుడు ఒప్పుకుంటాను. ఫినిష్ చేస్తా. ఇంకో అరగంటలో ఆ మంత్రిని ఫినిష్ చేస్తా. రైట్, తీయండ్రా కత్తి, సైకిల్ చేయని యాసిడ్ బాటిల్. ఏంట్రా కత్తులు? క్షమించాలి. ఆగరా. నువ్వు చెప్పినట్టు కాళికాదేవి లేదు, కాళేశ్వరుడు లేడు, వినాయకుడు లేడు, వీరభద్రుడు లేడు, అల్లా లేడు, యేసు లేడు. అంతెందుకు, మనం ఇన్నేళ్లుగా పూజించే ఆ బాబాజీ కూడా లేడు. ఎందుకంటే నీకు నమ్మకం లేదు. కానీ ఈ అమ్మ ఉంది, అది నమ్ముతావు కదూ? 10 నెలలు నిన్ను నా కడుపులో పెట్టుకుని కాపాడాను, అది నమ్ముతావు కదూ? 10 ఏళ్ల వరకు నా కళ్ళలో పెట్టుకుని కాపాడాను, అది నమ్ముతావు కదూ? ఇప్పుడు కూడా నీకేమైనా అయితే నా ప్రాణాలిచ్చి కాపాడతాను, అది నమ్ముతావు కదూ? నీ అమ్మగా చెప్తున్నాను, ఈ విషయం ఇక నువ్వు మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. ఆ మంత్రిని నువ్వు మళ్ళీ చూడకూడదు. తలపాగా తీరా.